కుప్పం రెస్కో పరిధిలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందజేస్తున్నాం. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లో విద్యుత్ గ్రీవెన్స్ రిజిస్టర్ను ఏర్పాటు చేశాం. గ్రీవెన్స్లో వచ్చిన సమస్యలను 24 గంటల్లోపు పరిష్కరిస్తామని తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. మెయింటెనెన్స్లో కూడా మంత్లీ మెయింటెనెన్స్ చేయాల్సిన 148 ఫీడర్లని కూడా రెస్కో పరిధిలోటివి ఎవ్రీ మంత్ చేయాల్సినవి కూడా ఇప్పుడు దాన్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. అన్నీ చేస్తే కానీ రైతులకి నాణ్యమైన విద్యుత్తు ఇప్పుడు ఇస్తున్న 7 అవర్స్ సప్లై డే టైము 2 గ్రూపులుగా 5 గంటలు ఇస్తున్నాము. మిగిలిన 2 గంటలు మిడ్ నైట్ 0 నుండి 2 అవర్స్కి 2 to 4 అవర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రణాళికలో ఇండస్ట్రీస్కి కానీ 24 అవర్స్ క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలి. అదే గృహ వినియోగదారులకు అలాగే కమర్షియల్ సర్వీసులు అందరికి కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాము. జిల్లాలో ఉన్న మొత్తం టోటల్గా అన్ని చోట్ల కూడా ప్రతి సబ్స్టేషన్లో ఇక్కడ కూడా ప్రతి సబ్స్టేషన్లో ఒక విద్యుత్ వినియోగదారుల గ్రీవెన్సీస్ రిజిస్టర్ అనేది కొత్తగా నేను వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశాను. ఏ కన్జ్యూమర్ అయినా సబ్స్టేషన్కి వెళ్ళి ఆ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అది సాయంత్రానికి జిల్లా అధికారిగా నాకు వస్తుంది. దాన్ని 24 అవర్స్లో పరిష్కారం ఇమీడియట్గా అయితే 24 అవర్స్లో చేస్తాం. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదైతే దాన్ని